క్రీస్తునందు ప్రియమైన సంఘమా, దేవుని యొక్క శక్తివంతమైన నామముని బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి ఈ ఉదయకాల ప్రార్థన ఆరాధనలు చేరి వచ్చిన మీ అందరికీ క్రీస్తు యేసు నామములో శుభములు సమాధానములు కలుగునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, దేవుని యొక్క మహా కృపను బట్టి ఉదయకాల ఆరాధన నిమిత్తమై పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగములు తద్రీతిగా ఉన్నవి. జకర్యా గ్రంథము 8వ అధ్యాయము 16వ వచన ప్రారంభము. మీరు చేయవలసిన కార్యములేవనగా, ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను, సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మములో తీర్పు తీర్చవలెను. తన పొరుగువాని మీద ఎవడను దుర్యోచన యోచింపకూడదు, అబద్ధ ప్రమాణము చేయనిష్టపడకూడదు. ఇటువన్నీ నాకు అసహ్యములు. ఇదే యెహోవా వాక్కు. మరియు సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. సైన్యములకు అధిపతి యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, 4వ నెలలోని ఉపవాసము, 5వ నెలలోని ఉపవాసము, 7వ నెలలోని ఉపవాసము, 10వ నెలలోని ఉపవాసము యూదా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరములైన పండుగలను. కాబట్టి సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచుడి. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సంఘమా, దేవుని యొక్క శక్తివంతమైన మహాకృపను బట్టి, ఆత్మదేవుని మహాశక్తిని బట్టి ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఈ రీతిగా మాట్లాడుతూ వస్తున్నారు. నిన్నటి దినాన మనము కనికరమును ప్రేమించము అనే అంశంపై ధ్యానించి ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు సత్యమును ప్రేమించుము అనే సత్యయుక్తమైన మాటని మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. ఆయన మాట్లాడుతున్నటువంటి ప్రత్యేకించబడినటువంటి మాట ఏమిటంటే, మీరు చేయవలసిన కార్యములేమనగా, అంటే అల్టిమేట్, ప్రతివాడు తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను, సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మములలో తీర్పు తీర్చవలెను. అంతే. అబద్ధం అనేది విశ్వాసకి తగదు. విశ్వాస జీవితంలో అబద్ధము లేదు. దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఈ దినాన మనతో. సత్యమును మనం మాట్లాడాలి, సత్యమును మనం ప్రేమించాలి. అది విశ్వాసకి దేవాతి దేవుడు అనుగ్రహించినటువంటి మహాకృప అయి ఉంటున్నది. న్యూ టెస్టిమెంట్ లో ఎలిథియా అని గ్రీక్ పదంతో మాట్లాడుతున్నాడు. ఎమిత్ అని ఓల్డ్ టెస్టిమెంట్ లో ఈ సత్యాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఆ రీతిగా సత్యముని గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి సత్యాలను మనం గ్రహించాలి. అసలు సత్యము ఆత్మీయ స్థితిలో మనం చూసినప్పుడు సత్యము యేసుక్రీస్తు ప్రభులు వారే ఉన్నారు. సత్యము యేసుక్రీస్తు ప్రభులు వారు ఉన్నారు. ఆయన యోహాను సువార్తలో ఒక మాటని పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా మనకు తెలియజేస్తున్నారు. 17:17 ఒక సత్యాన్ని ఆయన మనకు తెలియజేస్తున్నాడు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. ప్రతి విశ్వాసి he should be anointed with the truth of God. అది ఏంటంటే వాక్యములోనే ఆ సత్యం ఉందంటున్నారు. ఆయన వాక్యములోనే
సత్యము వాక్యానుసారముగా జీవించినప్పుడు నీవు సత్యాన్ని అనుసరించి జీవించేవాడిగా ఉంటావని వాక్యము సెలవిస్తూ ఉన్నది. కాబట్టి మనము సత్యమందు ప్రతిష్ఠ చేయబడిన వారిగా ఉండాలి. ఆ సత్యమందు ప్రతిష్ఠ చేసినప్పుడు ఆ సత్యం ఏంటంటున్నాడంటే వాక్యము అనే సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాడు. ఆయన యేసయ్య యొక్క వాక్యము సత్యమని దేవాతి దేవుడు తెలియజేస్తున్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుంటున్నప్పుడు ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. వాక్యము దేవుడై ఉండెను. దేవుని యందు దేవుని యొక్క వాక్యమందు ప్రతిష్ఠ చేయబడిన వాడివి అని నీవు గమనించుకోవాలి. నీ నోట ఎప్పుడు కూడా అబద్ధము రాకూడదు. అబద్ధం అనేది మనకు లేదు. అబద్ధం అనేది మనం మాట్లాడకూడదు. అబద్ధము ఎవరిది అబద్ధమని లక్షణం అని మనం చూసినప్పుడు ఇట్ ఈస్ ద వార్ బిట్వీన్ ది ట్రూత్ అండ్ ది అన్ట్రూత్. సత్యములకు అసత్యములకు యుద్ధములో మనం ఉన్నాం. ఆయన మాట్లాడుతున్నటువంటి ఒక సత్యాన్ని ఈ దినాన పరిశుద్ధాత్మ దేవుడు మనతో గుర్తు చేస్తున్నాడు. 1 యోహాను 3వ అధ్యాయంలో ఉన్న సత్యాన్ని ఈ రీతిగా మనం చూస్తున్నాం. 8వ వచనము అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయువాడు అపవాది సంబంధి, అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు. పాపము చేయువాడు అపవాది సంబంధి, అపవాది యొక్క క్రియలను లయపరచుటకి దేవుడు కుమారుడు ప్రత్యక్షమైన దేవుని కుమారుడు. కాబట్టి మనము అపవాది క్రియలను లయపరచడానికి దేవాతి దేవుడు మన లోకంలోనికి వచ్చాడు. ఆయన యందు మనం ప్రతిష్ఠ చేయబడిన వారిగా ఉంటున్నాం. ఆ వాక్యమే దేవుడై ఉంటున్నాడు. ఆ వాక్యం ద్వారానే మనము జీవిస్తున్నాము అనే సత్యాన్ని మనము గ్రహించుకొని ఉండాలి. యోహాను సువార్తలోనే ఆ సత్యాన్ని గురించి ఆయన మాట్లాడుతున్నప్పుడు ఒక సత్యాన్ని ఈ రీతిగా మనము చదువుకుంటూ వస్తున్నాం. ఆయన మహాదేవుడు కనుక ఆయన మాట్లాడినటువంటి మాటలోని ఈ సత్యాన్ని మనం గ్రహించబద్దులమవుతున్నాం. హల్లెలూయా. 16వ అధ్యాయం 13వ వచనం అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును. ఆయన తమంతట తానే ఏమియు బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయును. సర్వ సత్యములోనికి నడిపించడానికి ఆయన యందు నువ్వు ప్రతిష్ఠ చేయబడినప్పుడు ఆయన నిన్ను సత్యములోనికి నడిపించే దేవుడుగా ఉంటున్నాడని దేవాతి దేవుడు నీతో నాతో ఈ దినాన మాట్లాడుతూ వస్తున్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, మనము సత్యమునందు ప్రతిష్ఠ చేయబడి సత్యమును ప్రేమించే వారిగా ఉండాలని దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు. అదే రీతి యోహానులో ఉన్నటువంటి సత్యాన్ని 8వ అధ్యాయము 44వ వచనాన్ని చదువుకుంటున్నప్పుడు మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడయ్యింది, సత్యమందు నిలిచిన వాడు కాడు, వాడి యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునయ్యున్నాడు. అది అసలు సంగతి. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. తండ్రి అతని నేచర్ ఏంటంటే అబద్ధమాడటమే, సత్యాన్ని పలకడు. అతని యొక్క లక్షణము సత్యం లేదు. అతడు ఆయన యందు సత్యమే లేదు. అతడు నరహంతకుడు. అతను మాత్రమే కాకుండా అతని స్వభావము అబద్ధమాడటం కాబట్టి అబద్ధమే మాట్లాడతాడు. కాబట్టి మనము సత్యాన్ని ప్రేమించాలా, అబద్ధాన్ని ప్రేమించాలా? సత్యం అంటేనేమో యేసయ్య, అబద్ధం అంటేనేమో అపవాది. ఒకవేళ నీ యొక్క జీవితంలో అబద్ధాన్ని ప్రేమించే లక్షణాలు కలిగి ఉంటే నీవు అపవాది సంబంధివని గుర్తించుకోవాలి. అబద్ధమునకు జనకుడై ఉన్నాడు.
అబద్ధములకు జనకుడంటే ఆయన తండ్రి. కాబట్టి మనము ఎవరి సంబంధులము? సత్య సంబంధులము. కాబట్టి మనము ఎప్పుడు కూడాను అబద్ధాన్ని మాట్లాడకూడదు, అబద్ధంతోనే మనం జీవించకూడదు అని పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను చెప్తూ నీవు సత్యమును ప్రేమించుమని దేవాతి దేవుడు తెలియజేస్తున్నాడు. మనము సత్యాన్ని ప్రేమించే వారిగా ఉండాలి, సత్యాన్ని ప్రేమించే వారిగా ఉండాలి, అబద్ధం ఆడకూడదని. ద హోల్ డ్యూటీ ఆఫ్ మ్యాన్ ఈస్ టు ఫేస్ గాడ్. దేవుని దృష్టీకరించి దేవునితో నివసించే ప్రతి లక్షణము విశ్వాసకు ఉండాలి. మరి ఒకటి, టు కీప్ అండ్ కమాండ్మెంట్స్, ఆయనకు ఆజ్ఞానుసారము నివసించే వారిగా ఉండాలి. ఆయన ఆజ్ఞలను మనం పాటించే వారిగా ఉండాలి. తీర్పులోనికి మరలా మూడవది, తీర్పులోనికి రాక మన జీవితాల్ని నడిపించుకునే వారిగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మీతో నాతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మన యొక్క నీతియుక్తమైన జీవితము తీర్పులోనికి రాకూడదు. ప్రతినిత్యము ఆయన ఎదుర్కొనే జీవితాన్ని మనము కలిగి ఉండాలి. ఆయన యొక్క ఆజ్ఞానుసారమైన స్థితిని మనము కలిగి ఉండి జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు మీతో నాతో మాట్లాడుతూ వస్తున్నారు. 2 కొరింథీ 5లో ఉన్న ఒక సత్యాన్ని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పునవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలెను. క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనము ప్రత్యక్షము కావాలి. ఏదైనా కూడా మనము క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనము ప్రత్యక్షమయ్యే యోగ్యతను దేవుడు అనుగ్రహించాడు. అయితే ఆ రీతిగా మనం ఉండాలని పరిశుద్ధ ఆత్మదేవుడు నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నాడు. కాబట్టి క్రీస్తు ప్రియమైనటువంటి సంఘమా, దేవుని మహాకృపని బట్టి, దేవుని యొక్క మహాశక్తిని బట్టి మనము ఆయన న్యాయపీఠం మీదకి వెళ్ళినప్పుడు మనము తీర్పులోనికి రాని వారిగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు నీతో నన్ను ఈ రోజున నాకు గుర్తు చేస్తూ ఉన్నాడు. తద్రీతిగా మన యొక్క ఆత్మీయ స్థితిని కలిగి ఉండి మనము జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. సత్యవంతమైన దేవుని మహాకృపని బట్టి, ఆత్మదేవుని మహాశక్తిని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఇది నీతో నాతో మాట్లాడుతున్న మాటలను మనం గ్రహించాలి. కీర్తనాకారుడు ఒక సత్యాన్ని నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నారు. కీర్తనల గ్రంథములో ఉన్న సత్యాన్ని 85 వచనాన్ని మనము చదువుకుంటున్నప్పుడు ఆత్మదేవుడు ఈ రీతిగా తెలియజేస్తూ ఉన్నారు. హల్లెలూయా. కృపా సత్యములు కలిసి కొనినవి, నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దు పెట్టుకొనినవి. క్రొత్త నిబంధన భక్తులందరూ గమనించాలి. కృపా సమాధానములు కలుసుకొనినవై, నీతి సమాధానములు ఏ రీతిగా ఉన్నాయి? ఒకటి దానికి ఒకటి ముద్దు పెట్టుకొనవలను. నీతి సమాధానము కలిగిన వారముగా ఉండాలి. కృపా సత్యములు అనగా యేసు క్రీస్తు వారు కృపా సత్యము 2 కలిసి ఉన్నవాడుగా. సత్యమును అనుసరించి ఆయన తీర్పు తీరుస్తాడు. కృపను అనుసరించి నీ జీవితాలని ఆశీర్వదకరంగా మారుస్తాడు. ఆయన సత్యయుక్తమైన దేవుడని నువ్వు గ్రహించి నీ యొక్క జీవితాలను గడుపుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు ఇది నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నాను. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, మహోన్నతుడి మహాదేవుని మహాకృపను మనము కలిగి ఉంటుండగా ఆత్మదేవుడు ఈ రీతిగా మనతో మాట్లాడుతున్నాడు. సత్యమును గురించి, దాట్స్ అబౌట్ ట్రూత్. సత్యము గురించి కొన్ని సత్యాలు, 16 అసోసియేట్స్ ఆఫ్ ట్రూత్, 16 సత్యముతో లింక్ అయి ఉన్నాయి. 16 విషయాలు సత్యముతో లింక్ అయి ఉన్నాయని పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మనము ఏ రీతిగా జీవించాలో, ఏ రీతిగా మన యొక్క జీవన క్రమాన్ని ఆశీర్వదకరంగా మార్చుకోవాలో
పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతున్నాడు. మెర్సీ అండ్ ట్రూత్, దయకు సత్యానికి లింకు. దయ, సత్యము, ఈ రెండు కూడాను దయ చూపించేటప్పుడు సత్యం ఉండాలి. రెండవది కైండ్నెస్ అండ్ ట్రూత్, కనికరము, సత్యము. అదేవిధంగా సిన్సియారిటీ అండ్ ట్రూత్, స్పష్టత, సత్యము. అదే రీతిగా రైచియస్నెస్ అండ్ ట్రూత్, నీతి, సత్యము. అదే రీతిగా పీస్ అండ్ ట్రూత్, శాంతి, సత్యము. అదే రీతిగా మీక్నెస్ అండ్ ట్రూత్, సాత్వికత్వము, సత్యము. లవ్ అండ్ ట్రూత్, ప్రేమ అండ్ సత్యము. లైట్ అండ్ ట్రూత్, వెలుగు, సత్యము. గుడ్ అండ్ ట్రూత్, మంచి, సత్యము. అప్రైట్నెస్ అండ్ ట్రూత్, నీతిని ప్రదర్శించుట, సత్యము. ఫెయిత్ఫుల్నెస్ అండ్ ట్రూత్, విశ్వాసము, సత్యము. జడ్జిమెంట్ అండ్ ట్రూత్, ఆ యొక్క తీర్పు మరియు సత్యము. అదే రీతిగా సోబర్నెస్ అండ్ పీస్, సహనము అండ్ సత్యము. గ్రేస్ అండ్ ట్రూత్, కనికర, దయ, కృప మరియు సత్యము. లైఫ్ అండ్ ట్రూత్, జీవము, సత్యము. స్పిరిట్ అండ్ ట్రూత్, ఆత్మ, సత్యము. ఈ రీతిగా 16 అంశాలు సత్యాలతో లింక్ చేయబడి ఉన్నాయి. ఈ 16 అంశాలు మనము చూసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అనేకములైనటువంటి సత్యయుక్తమైన స్థితులను మనకు తెలియజేస్తున్నాడు. ఒక సత్యాన్ని మనం చూస్తాం ఎగ్జోడస్ లో, నిర్గమాకాండములో ఒక సత్యాన్ని దేవాతి దేవుడు ఆ రోజుల్లో ఆ ఐగుప్తీయులతో ఆయన చేసిన క్రియను ఒకసారి చదువుకుందాం. 18:21 వచనాన్ని మనము చదువుకుంటూ వస్తున్నాం. ఎగ్జోడస్ 18:21. మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము, దైవభక్తి, సత్యాసక్తి కలిగి లంచగొండును కాని మనుషులను ఏర్పరచుకొని 1000 మందికి ఒకని గాను, 100 మందికి ఒకని గాను, 70 మందికి ఒకని గాను, 10 మందికి ఒకని గాను వారి మీద న్యాయాధిపతులను నియమించవలెను. God is categorically speaking today with us. సామర్థ్యము, దైవభక్తి, సత్యాసక్తి కలిగి, సత్యమనందు ఆసక్తి కలిగినటువంటి విశ్వాసులుగా మనం ఉండాలి. దైవభక్తి కలిగినటువంటి విశ్వాసులుగా ఉండాలి. ఏ మాత్రము కూడాను అబద్ధమునకు ప్రాధాన్యత ఇవ్వని వారిగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నారు. ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధ గ్రంథములు ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తున్నారు. మనము ఎప్పటికి కూడాను ఆ యొక్క అపవాదికి సంబంధించినటువంటి స్థితిలోనికి ఉండకుండా దైవ భక్తి కలిగి సత్యమును ప్రేమించే వారిగా ఉండాలని మోషే భక్తుడుకి తెలియజేస్తున్న మాటల్ని దేవాతి దేవుడు మనతో ఈ దినాన మాట్లాడుతూ వస్తున్నాడు. వారి యొక్క బాబుగారి ద్వారా ఈ సత్యాన్ని ఈ భక్తుడికి తెలియజేస్తున్నాడు. అడ్మినిస్ట్రేషన్ లో ప్రాబ్లం వచ్చింది మనకి. ఈ ఇన్ని లక్షల మందిని ఆయన ఒక్కడే చెయ్యాలి అంటే ఆ పరిపాలన ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటుండడం వలన ఆయన ఏం చెప్తున్నాడంటే నీ యొక్క నాయకుడు సత్యమును ప్రేమించేవాడిగా ఉండాలి, దైవభక్తి కలిగిన వాడిగా ఉండాలి. ఆయన యొక్క స్థితి ఏమనంటే లంచగొండలు కాని మనిషి అంటే ఒకదానికి బలహీనైపోయి వాడు దాని కొరకు వెళ్లేవాడిగా ఉండకూడదని దైవాతి దేవుడు తెలియజేస్తున్నాడు. ఆ రీతిగా సత్యము లేనివాడు లంచగొండి అంతే కదా. ఆ బైబిల్ గ్రంథంలోని ఒక ప్రావెర్బ్ తండ్రి అయిన దేవుడు మాట్లాడినటువంటి కరప్షన్ ట్విస్ట్ ది మైండ్, కరెక్షన్ ట్విస్ట్ ది టంగ్ అండ్ బ్లైండ్స్ ది మైండ్ అని దేవుడు ఒక నిర్వచనాన్ని చెప్తాడు. కాబట్టి ఆ మైండ్ ని పాడు చేస్తుంది, నాలుకను అబద్ధమాడేటట్టు చేస్తుంది. వాడు అబద్ధములకు చెందిన వాడని, అటువంటి వాడు నీకు నాయకుడుగా ఉండకూడదు, నీకు న్యాయం చేసేవాడిగా ఉండడు. కాబట్టి అటువంటి వారిని నువ్వు ఎన్నిక చేసుకోవద్దు, వారితో నువ్వు స్నేహం చేయొద్దని దేవాతి దేవుడు మాట్లాడుతూ ఆ యొక్క క్రియను చేయటానికి
మోసెస్ వలె సత్యవంతుడిగా ఉండి కొంతమందిని ఎలాగెందుకు చేయమన్నాడంటే 1000 మందికి ఒకడు, 100 మందికి ఒకడు, 50 మందికి ఒకడు, 10 మందికి ఒకడు వారి మీద న్యాయాధిపతులను నిర్మించము అని ఆయన చెప్పినటువంటి మాటలన్నింటినీ మనం ఈ దినాన గుర్తు చేసుకోవాలి. మనకు ఏ మాత్రము కూడాను అబద్ధమునకు మనకు సంబంధమే లేదు. అబద్ధము మనం ఎప్పుడు కూడాను ఆడకూడదు. అబద్ధము మనలో మన జీవితాల్లో ఉండకూడదని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతున్నాడు. మనము సత్యమునే ప్రేమించవలననే మాటని ఆయన తెలియజేస్తూ వస్తున్నారు. 2 సమూయేలు 15వ అధ్యాయం 20వ వచనము. నిన్ననే వచ్చిన నీకు ఎక్కడికి పోవుదుమో తెలియకున్నా మాతో కూడా ఈ తిరుగులాట ఎందుకు? నీవు తిరిగి నీ సహోదరులను తోడుకొని పోవు. కృపా సత్యములు నీకు తోడుగా ఉండును గాక అని చెప్పగా, ఇంతయి నేను చచ్చినను బ్రతికినను యెహోవా జీవం తోడు, నా ఏలిన వాడవును రాజునకు నీ జీవం తోడు. ఏ స్థలమందు నా ఏలిన వాడవును రాజునకు నీ నిముందువు, ఆ స్థలమందే నీ దాసుడని నేనుందునని రాజుతో మనవి చేసెను. అందుకు దావీదు, అలాగైతే నీవు రావచ్చునని ఇత్తయితో సెలవిచ్చాను. సత్యముకు దయకు రెండిటికి పార్ట్ ఆఫ్ ది లైఫ్ అయిపోయింది. ఆయన అంటున్నాడు, నేను చచ్చినను బ్రతికినను యెహోవా జీవము తోడు, నా ఏలిన వాడవును రాజు నాకు నీ జీవము తోడు. ఏ స్థలమందు నా ఏలిన వాడవు రాజు నాకు నీ ముందువు, ఆ స్థలమందే నీ దాసుడిని నేనుందునని రాజుతో మనవి చేశాను. అక్కడ సత్యం కనపడుతుంది. వాళ్ళ రాజు గారికి వచ్చిన సమస్యను బట్టి ఆయన అంటున్నాడు, దయ ఆయనతో నేను ఉంటానని చెప్పి మాట్లాడే సత్యాన్ని ఈ దినాన మనము ఈ రీతిగా గమనిస్తూ వస్తున్నాం. హోషేయ భక్తుడు ఒక మాటని పరిశుద్ధాత్మ ద్వారా మనకి ఈ దినాన తెలియజేస్తున్నాడు. హోషేయ 4వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుంటున్నప్పుడు ఆత్మదేవుడు ఈ రీతిగా మాట్లాడుతూ వస్తున్నాడు. హోషేయ 4:1. హల్లెలూయా. ఇశ్రాయేలు వారులారా, యెహోవా మాట ఆలకించుడి. సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవట చూచి యెహోవా దేశవాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. సత్యం లేకపోతే దేవుడు దేశవాసులతో వ్యాజ్యమాడతాడని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి సత్యాన్ని ఎరిగి సత్యంతోనే మనం జీవించాలి. సత్యమందు నీకు తీర్పు ఉండదు. సత్యాన్ని నువ్వు ప్రేమించాలి. ఆ సత్యమే యేసుక్రీస్తు ప్రభులు వారని వాక్యం ఈ దినాన నీతో నాతో మాట్లాడుతుండగా మనము గమనించబద్ధులం అవుతున్నాం. తీతు పత్రికలో 1-2 వచనాలు చదువుకున్నప్పుడు ఒక సత్యాన్ని ఆత్మదేవుడు మనతో తెలియదు. టైటస్ 1:2 వచనం. దేవుడు ఏర్పరచుకుని వారి విశ్వాసము నిమిత్తమును నిత్య జీవమును గురించిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును. సత్య విషయమైన అనుభవ జ్ఞానము కలిగి ఉండాలి. అనుభవ జ్ఞానము సత్య విషయమైన సత్యమే. ఇక అంతకంటే నీ జీవితంలో ఆ జ్ఞానం అవసరం లేదని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుంటున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన సత్యాన్ని మనము చూస్తాం. సత్యమును బట్టి 2 విషయాలని మాటలు అక్కడ తెలియజేస్తాడు. కాబట్టి ఏ సత్యమైతే ఉన్నదో ఆ సత్యాన్ని బట్టి మనము జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో తెలియజేసిన సత్యాన్ని మనము గ్రహించబద్ధులమవుతున్నాం. అదే రీతిగా మనము తీర్పులోనికి రాకుండా ఉండాలంటే పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో ఏ రీతిగా మాట్లాడుతున్నాడు. దేవాతి దేవుని యొక్క సత్యయుక్తమైన స్థితిని మనము కలిగి ఉండి జీవిస్తుండగా మన జీవితంలో ఏ మాత్రము కూడాను తద్రీతిగా ఆత్మీయత కోల్పోయే స్థితిని ఉండకూడదని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా,
మన యొక్క జీవన క్రమంలో ఆత్మీయతలో మనం ఏ రీతిగా జీవిస్తున్నాం. 10వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 26వ వచనాన్ని చదువుకుంటున్నప్పుడు మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన కదా పాపములకు బలీకర ఉండదు. ఒకవేళ మన సత్యములోనికి వచ్చి సత్యము మాట్లాడే వారిగా ఉండి నీతియుక్తమైన బిడ్డలుగా ఉండి పాపము చేస్తే ఏమంటున్నాడు? ఈ పాపములకు బలి ఇక్కడ ఉండదు. ఇక్కడ బలి చేయడానికి కూడా ఛాన్స్ లేదు. న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబో తీక్షణమైన అగ్నియు ఇక్కడ ఉండును అని. కాబట్టి సత్యాన్ని మనం ప్రేమించాలి. అనేకమైన సత్యాలు ఉన్నాయి. ఈ దినమునకై ఇంతవరకు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకొని మనల్ని మనం భద్రపరుచుకొని తీర్పులోనికి రాని వారిగా ఉందాం. ఆ తీర్పులోనికి రాక మన జీవితాలని మనం గడుపుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్న ఒక సత్యాన్ని చదువుకొని మనము ముగించుకుంటూ వస్తున్నాం. ఆత్మదేవుని యొక్క శక్తిని బట్టి, ఆత్మదేవుని యొక్క క్రియను బట్టి 11వ వచనంలో, మరియు ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆసుడైన ఒకరిని చూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయిను, వాటికి నిలువ చోటు కనబడకపోయేను. భూమి ఆకాశం పరిగెత్తని అంట నా దేవుని ఎదుట నుంచి. శక్తివంతమైన దేవుని నువ్వు కలిగి ఉన్నావు. తీర్పులోనికి ఎవరి పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడి నిలవాడు అగ్నిగుండములో పడవేయబడను. సత్యములకు విరోధమైన జీవితము జీవించినప్పుడు వారి పేరు జీవ గ్రంథంలో ఉండదు, అగ్నిగండములోనికి వెళ్లే పరిస్థితులు వస్తాయి. కాబట్టి అట్టి నీతియుక్తమైన జీవితాన్ని గడుచుకొని మన జీవితాలను గడుపుదాం. సత్యమందు యేసు క్రీస్తునందు మనము ప్రతిష్ఠ చేయబడిన వారిగా ఉందాం. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. శక్తివంతమైన దేవా, మీ పాద సన్నిధిలో ఉన్నాం తండ్రి. ఇది నా హృదయ కాల సమయంలో అయినా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నారు. సత్యమును ప్రేమించము విశ్వాస యొక్క లక్షణము. సత్యమును ప్రేమించుట ఆయన మీరే సత్యమై ఉన్నారు. వాక్యమే సత్యమై ఉన్నది. ఆ బద్ధికుడు అపవాది అయి ఉన్నాడు నాయన. కాబట్టి సత్యమైన దేవుని యందు మేము ప్రేమించి వాక్యానుసారం జీవించే యోగ్యతలో భద్రపరిచి తీర్పులోనికి రాని వారుగా మీరు మమ్మల్ని స్థిరపరిచినందుకు స్తోత్రాలు. ప్రతి కుటుంబాన్ని మీ పాదస్థలిలో పెడుతున్నాను ఆయన. ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. కుటుంబంలో ఉన్న ప్రతి జటిలమైన సమస్య నుంచి విడుదల చేయండి. చీకటి అంధకార శక్తి నుంచి విడుదల చేయండి. శక్తివంతమైన కార్యములు జరిగించండి. మీరు మహాదేవుడు అని ఒక ఆత్మశక్తిని నా బిడ్డలతో స్థిరపరుస్తున్నందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నా. మహాదేవుని మహాకృప నా బిడ్డలతో సిద్ధీకరింపబడను గాక. అదే రీతిగా శాంతిని సమాధానాన్ని భార్యకుడు భర్తకుడు బిడ్డలకుడు తల్లిదండ్రులకుడు మీరు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఆయన చీకటిని విడుదల చేసినందుకు స్తోత్రాలు. అంధకార శక్తిని విడుదల చేసినందుకు స్తోత్రాలు. ఆర్థిక సమస్యల నుంచి విడుదల చేసినందుకు స్తోత్రాలు. సమాధానంతో కూడిన ప్రతి పరిస్థితి యేసుని కలిగి జీవించే యోగ్యతలు భద్రపరచబడిన గాక. ఆత్మదేవుని ఆత్మ కార్యములే జరిగించబడిన గాక. కృపలు భద్రపరచబడిన గాక. కృపా సత్య సంపూర్ణమైన దేవుని మహోన్నతమైన కార్యములు జరిగించి నా దేవుని క్రియలు స్థిరపరచబడిన గాక. మహాదేవా, గొప్ప దేవా, ఆత్మ కార్యములు మీరు జరిగించుకుంటున్నందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అయినా కుటుంబాల్లో ఉన్న చీకటిని విడుదల చేసినందుకు స్తోత్రాలు. సంతోషకరమైన దినములు నా బిడ్డలకు ప్రకటించినందుకు స్తోత్రాలు. ఆత్మ తాకిడితో నా బిడ్డల కుటుంబాలని భద్రపరిచినందుకు స్తోత్రాలు. ప్రతి నిత్యము ప్రార్థన చేసి వాక్యం చేసే ప్రతి పరిస్థితి నా బిడ్డలతో స్థిరపరిచినందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. యవనస్తులకు నాయనా మీరు ఇచ్చిన జ్ఞానమును బట్టి, చదువును బట్టి, ఉద్యోగమును బట్టి, నాయనా గర్భఫలమును బట్టి, వివాహాన్ని బట్టి, నాయనా అపవాదిని తరిమి వేసిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు. ఆత్మదేవుని ఆత్మశక్తి స్థిరపరచబడి కృపలో భద్రపరచబడిన గాక. కృప సత్య సంపూర్ణ దేవుని మహోన్నతమైన కార్యములు జరిగించబడిన గాక. నూతనమైన శక్తితో స్థిరపరచబడిన గాక. మహాదేవా, గొప్ప దేవా, ఆత్మ కార్యములు మీరు జరిగించినందుకు స్తోత్రాలు. శక్తివంతమైన స్థితిగతులు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. నూతనమైన అనుభవాలతో నా బిడ్డలు నింపినందుకు స్తోత్రాలు. అనేక దినములుగా గర్భముల కొరకు ఎదురు చూస్తున్నారు స్వామి. మీరు ఇచ్చినందుకు స్తోత్రాలు. మేము పొందినందుకు కృతజ్ఞతలు. ఆత్మ కార్యములు
జరిగించినందుకు కృతజ్ఞతాభివందనములు స్వామి. మహాదేవుడు నాయనా, ఆత్మదేవుడు నాయనా, ఆత్మశక్తితో మీరు నింపుతున్నందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. కృపా సత్య సంపూర్ణ దేవుని మహోన్నతమైన కార్యములే నా బిడ్డల పక్షంగా జరిగించబడిన గాక. మహాదేవుని మహాకృప భద్రపరచబడిన గాక. వృద్ధులు నాయనా ఆశీర్వదించండి, ఆదరణ దాయిచేయండి, ప్రార్థన బలమును దాయిచేయండి నాయన. ఆత్మ కార్యములు జరిగించండి నాయన, ఆత్మశక్తిని దాయిచేయండి నాయన. అయినా ఆదరణతో కూడిన సిద్ధతలు అనుగ్రహించండి. భర్తను కోల్పోయిన వారు, భార్యలను కోల్పోయిన వారు ఉన్నారు, ఆశీర్వదకరంగా మార్చుకున్నందుకు స్తోత్రాలు. వారి వారి బిడ్డలు ఆయా ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు, ఆయన ఉద్యోగాలు పోగొట్టుకునే బిడ్డలు ఉన్నారు, ఆయన మరలా తిరిగి మీరు ఇస్తున్నందుకు స్తోత్రాలు. అమెరికా దేశము, ఇంగ్లాండ్ దేశము, బాస్కెట్ దేశము, కువైట్ దేశము, ఆస్ట్రేలియా దేశము, ఆస్ట్రేలియన్ కంట్రీస్, అదేవిధంగా చైనా దేశము, రష్యా దేశము, యూరోపియన్ కంట్రీస్, ఆఫ్రికన్ కంట్రీస్, జర్మనీ, అదే రీతిగా ఏషియన్ కంట్రీస్, అమెరికన్ కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్ లో ఉన్న బిడ్డలందరినీ ఆశీర్వదకరంగా మార్చండి. ఆ కరోనా నుంచి విడుదల చేయండి నాయన. ఎక్కడ భద్రపరచండి నాయన. మా పట్టణాన్ని, దేశాన్ని, రాష్ట్రాన్ని, విశ్వాన్ని మీరు ఆశీర్వదించినందుకు స్తోత్రాలు. ఆయన అపవాదు నుంచి దూరపరిచినందుకు స్తోత్రాలు. ఆయన కరోనా నుంచి విడుదల చేసినందుకు స్తోత్రాలు. భయము నుంచి విడుదల చేసినందుకు స్తోత్రాలు. జీవమును అనుగ్రహించినందుకు స్తోత్రాలు. అధికారులకు, అధిపతులకు నాయన మీరు ఇచ్చినటువంటి యోగ్యకరమైన పరిపాలనా సౌలభ్యమును బట్టి స్తోత్రాలు చెల్లించుకున్నాం. ఈ కృప నా బిడ్డలతో సిద్ధీకరింపబడిన గాక. శక్తివంతమైన స్థితిగతుని అనుగ్రహించబడిన గాక. చిన్న బిడ్డలు నాయన జ్ఞానము, వివేకము, ఎదుగుదల దాయిచేయండి. కృపల్లో భద్రపరచండి నాయన. ప్రపంచ క్రోధా నుంచి విడుదల చేయండి. సంఘమును, సంఘ పరిచయం మీరు ఆశీర్వదకరంగా మార్చుకున్నందుకు స్తోత్రాలు. ప్రతి మంగళవారము, గురువారము, శనివారము సాయంకాల సమయంలో జూమ్ లో, ఆన్లైన్ లో జరుగుతున్నటువంటి ఆరాధనా క్రమాన్ని మీరు రోజు రోజుకి పెంపొందించి ఆత్మతో నింపుతున్నందుకు స్తోత్రాలు. మీ కృప నా బిడ్డలతో సిద్ధీకరింపజేసి నూతనమైన అనుభవాలతో కూడిన ఆత్మీయతలో బలపరచబడిన గాక. త్రియేక దేవుని మందిర సభ్యులు పరిశుద్ధాత్మతో నింపబడిన ప్రతి క్రియలో భద్రపరచబడిన గాక. కృపా సత్య సంపూర్ణ దేవుని మహోన్నతమైన కార్యములే జరిగించబడిన గాక. అయినా చేతి పనులు చేస్తున్న వారికి ఆరోగ్యము, అదే రీతిగా ఆర్థిక స్తోమత కలుగ చేయండి. ఉద్యోగములు చేస్తున్న వారికి ఉద్యోగముల అధికారులతో మాట్లాడి సహాయము చేయండి. అదే రీతిగా వ్యవసాయం చేస్తున్న బిడ్డలకు ఆత్మీయతో బలపరచబడిన నూరంతర ఫలితము దాయిచేయండి. కుటుంబాల్లో లేమి నుంచి తొలగించి నా దేవుడు గొప్పవాడని సాక్ష్యం ఇస్తున్నందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లి. మహాదేవుని మహాకృప సిద్ధీకరింపబడిన గాక. శక్తివంతమైన స్థితిగతులే అనుగ్రహించబడిన గాక. మహిమ గల దేవుని యొక్క మహోన్నతమైన కార్యములే జరిగించబడిన గాక. ఆదివారం జరుగుతున్న ఆరాధన క్రమాన్ని పరిశుద్ధపరచుకున్నందుకు స్తోత్రాలు. వస్తున్న బిడ్డలను ఆశీర్వదకరంగా మార్చుకున్నందుకు స్తోత్రాలు. వారికి ఏ మాత్రమును కరోనా సోకకుండా మీ యొక్క శక్తితో, అగ్నితో కాలుస్తున్నందుకు స్తోత్రాలు. అత్యంతమైనటువంటి పరిశుద్ధమైనటువంటి ఈ యొక్క నిత్య జీవనకు వారసులను చేస్తున్నందుకు కూడా కృతజ్ఞతాభివందనములు. అయినా ఆయా ప్రాంతాల్లో నా బిడ్డలు రాలేక ఆ పరిస్థితులు కష్టంగా ఉంటున్నాయనైనా వెసులుబాటు పడ్డనాయనా, వెసులుబాటు పడ్డనాయనా. మార్గములు సరళము చేయండి నాయన. భయము నుంచి విడుదల చేయండి నాయన. ఈ సన్నిధిలో నాయన ఎంత గొప్ప ఆధిక్యత ఉన్నదో, ఆత్మీయత ఉన్నదో వారికి తెలుసు నాయన. పోగొట్టుకున్న పరిస్థితుల్లో బాధతో ఉంటున్నారు తండ్రి. వారిని బలపరచండి, భద్రపరచండి, శక్తివంతము చేయండి నాయన. అదే రీతిగా కుటుంబాల్లో ఉన్న చీకటిని విడుదల చేయండి. అగ్ని కాంచెను సంఘము చుట్టూ, ఇంటి చుట్టూ, ప్రేమహాల చుట్టూ, ఆయన విశ్వాసుల చుట్టూ వచ్చిన కృతజ్ఞతాభివందనములు చెల్లించుకుంటూ ప్రభులు తన కుమారుడైన యేసు నామమున బ్రతిమలాడి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక. నీ రాజ్యము వచ్చు గాక. నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరును గాక. మా విధాహారం మాకు దాయిచ్చేయండి. పడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించము. శోధన నుండి కీడు నుండి రక్షించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము
ఇక్కడ చేరిన ప్రతి బిడ్డకును ప్రత్యేకించి త్రియేక దేవుని మందిరమునకును చుట్టుపక్కల వారికి మరి ప్రత్యేకించి ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఆత్మకును విశ్వాసకుని ఆత్మదేవుని శక్తి కృప దాయ కనికరము సదా తోడయుండి ఆశీర్వాదములతో నింపిన దేవుడు, కృపల్లో భద్రపరిచిన దేవుడు, ఆత్మతో నింపిన దేవుడు, ఆత్మతో శుద్ధీకరించిన దేవుడు, సప్రపంచ గ్రహాల నుంచి విడుదల చేసి మానవాళికి శాంతిని సమాధానాన్ని అనుగ్రహించిన దేవుడు సదా తోడయుండి ఆరాధన క్రమములను ఉజ్జీవింపజేసి పరిశుద్ధాత్మతో నింపబడును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. Have a blessed day. God bless you all. God bless you all. God bless you. Thank you.